హ్మ్. అంటే ఇందాక నేను పాడ్‌కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు అడిగాను గదా! అంటే జనరల్ మిత్ ఏంటంటే రైట్ సైడ్ ఉందా నీకు మైగ్రేన్, హెడేక్. లెఫ్ట్ సైడ్ ఉందా అది నార్మల్. సో, ఈ మైగ్రేన్ ఎగ్జాక్ట్‌గా ఎట్లా తెలుసుకుంటాం? సో, మైగ్రేన్ అనేది రైట్ సైడే రావాలని లేదు. లేదా? ఇట్ క్యాన్ బి హెమిగ్రేనియల్ అంటే ఓకే. ఒక్క సైడ్ ఏదైనా ఒక సైడ్ ఎనీ రావచ్చు. సైడ్. ఎనీ సైడ్ ఓకే. ఓకే. రావచ్చు. ఇన్‌ఫాక్ట్ కొంతమంది లాట్ ఆఫ్ మైగ్రేన్‌లో కూడా మళ్ళీ ఒక 10 వెరైటీస్ ఉంటాయి. హ్మ్. మనకి ఆహ్, హెడేక్ లేకుండా జస్ట్ గిడినెస్ తోటి కూడా ప్రెజెంట్ అవుతది. హుహు. యాహ్! అండ్ ఒక్కొక్కసారి ఓన్లీ కంటి వెనకాల ఇలా ఏదో బర్స్ట్ అవుతున్నట్టు ఓహ్! పల్సేటింగ్ హెడేక్ ఉంటది. ఇంకొంతమందికి నెక్ వరకొస్తది. సివియారిటీ పెరుగుతున్న కొద్దీ చేతులు కూడా లాగుతా ఉంటాయి. ఓకే. ఒక ఓకే. చెయ్యి లాగుతది. హ్మ్. సో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకి దీనికి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. ఓకే. జస్ట్ లైక్ దట్ ఆ ముందు రోజు ఏమైనా స్ట్రెస్ ఎక్కువవ్వటము, హ్మ్. నిద్ర లేకపోవటము, ఫుడ్ టైంకి తినకపోవటము, వాటర్ తాగకపోవటము అండ్ కొంతమందికి సౌండ్ ఇంటే హా! సడెన్‌గా ట్రిగ్గర్ అవుతది. లేదా సన్‌లైట్‌కెళ్ళినప్పుడు. హా! సో, ఈ ట్రిగ్గర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, అవి నోట్ చేసుకోవాలా అవి మనం? నోట్ ఓకే. చేసుకొని ఓకే. మనం అవాయిడ్ చేసామంటే ఆ! కాఫీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తది. అవును. సో, కాఫీలో మనకి కెఫీన్ అని ఉంటుంది కదా! హ్మ్. సో, దట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద హెడేక్. సో, ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఆ! మనకి డార్క్ టాబ్లెట్స్ ఉంటాయి. హా! అందులో కెఫీన్ ఉంటది. ఓకే. ఓకే. సో, దట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ మైగ్రేన్.